మొదలు పెడదాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై గురుదేవ్. మనము 61వ శ్లోకం చదివాము. దాని యొక్క భాష్యం చదవాలి. చదువుదాం శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే స్థితప్రజ్ఞత సాధించాలి అనుకునే సాధకుడు ముందుగా ఇంద్రియముల మీద వశమును సాధించాలి. ఇంద్రియములు తన వశంలో ఉండాలి అని అని ఇన్స్ట్రక్షన్, అని క్లూ. అయితే స్థితప్రజ్ఞత ఎలా అలవరుచుకోవాలంటే మొదటి మెట్టు ఇంద్రియముల మీద ఉండాలి అని అని చెప్తున్నారు. ఎందుకంటే ఎంతటి వివేకవంతుడికైనా ఇంద్రియములు మనసుని హరించుకుపోతాయి. అది కూడా వేచి వేచి హరించుకుపోతాయి. అంటే ఆ సందు మూలన మన గురించి పగటి వేళలో పట్టపగలు కాచి కాచి దొంగతనం చేసిన దొంగ వలె హరంతి ప్రసభం మనః అని చెప్పారు. సో అందుకని ఏం చేయాలి? తాని సర్వాణి సంయమ్య. ఆ కారణం వల్ల ఆ ఇంద్రియములన్నింటినీ సంయమనము చేసి, సంయమనము అంటే నేను చెప్పుకున్నాం, యోగ శాస్త్రం నుంచి వచ్చినటువంటి టెక్నికల్ టర్మ్. ధారణ, ధ్యానము, సమాధి మూడు కలిసి ఉంటే అది సంయమనము. ధారణ అంటే ఒక టాపిక్ మీద, ఒక ఏరియా అంటే ఒక టాపిక్ మీద మనస్సుని లగ్నము చేసి ఉంచుట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుని మీద ప్రీతి ఉంటే శివుని యొక్క టాపిక్ మీద మనస్సుని లగ్నం, శివ పార్వతుల మీద మనస్సును లగ్నము చేసి ఉంచుట. అది ఒక టాపిక్ మీద మనసు కేంద్రీకృతమై ఉన్నది. దాన్ని ధారణ అంటారు. అదే ఆలోచన, అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి, శివునికి సంబంధించినటువంటి ఆలోచన. దానికి ధారణ అని పేరు. ధ్యానము అంటే ఇంకా అటువంటి దాన్ని ఏమంటారు, పిక్చరైజేషన్ ఏమి ఉండదు. ఓం నమ శివాయ అని అదే మంత్రమును ఉచ్చరించుట, అదే మంత్రమును మనసులో వినుట, అదే ధ్యాస. ఓం నమ శివాయ అదొక్కటే ధ్యాస. అంటే చాలా ఫోకస్డ్ గా ఉన్నటువంటి ఏకాగ్రం, దానికి ధ్యానము అని పేరు. సమాధి అంటే సమాధానము. మనస్సు సమాధానముగా ఉంటుంది, ఈక్వానిమిటీ ఉంటుంది. అంటే సాక్షి రూపంలో నిలిచి, సాక్షి స్వరూపంలో నిలిచి మనస్సులో జరుగుతున్న ఆలోచనలన్నీ గమనించగలుగుట, అది అది సమాధి. సో ఏం చెప్తారంటే ధారణ, ధ్యానము ఈ రెండు డిసిప్లిన్ ప్రాక్టీసెస్. సమాధి అనేది స్టేట్ ఆఫ్ మైండ్, ఒక స్టేట్ ఆఫ్, ఒక డిస్పోజిషన్. అంటే ఏది జరుగుతున్నప్పటికీ కూడా, జరిగినా జరగకపోయినా కూడా మనస్సుని గమనించుట అనేది సాక్షి స్వరూపంలో నిలిచి, అది సమాధి. సో అది ఈ మూడు కలిసి ఉంటే అది సంయమనం. సో ఇంద్రియములన్నింటినీ బాగా సంయమనము చేసి వాటి మీద పూర్తి కంట్రోల్ ఉండి, యుక్తః ఆసీత మత్పరః, మత్పరుడై యుక్తుడై ఉండాలి. యుక్తః అంటే సర్వకామేభ్యః నిస్పృహః అనే డెఫినేషన్ ఇక్కడ రాబోతోంది, నెక్స్ట్ తర్వాత చాప్టర్ లో రాబోతోంది. ఈ అన్ని కోరికల నుండి కూడా నిస్పృహ అంటే స్పృహ లేకపోవటం, అంటే కోరికల పట్ల తృష్ణ లేకపోవటం. స్పృహ అంటే తృష్ణ అని చెప్పుకున్నాం. సో మత్పరః అంటే ఈశ్వర సమర్పణ బుద్ధి. అన్ని ఈశ్వరుడే గమ్యము, ఈశ్వరుడే సాధనము.
ఈశ్వరుని ప్రతి పని ఈశ్వరునిదే. అది యాటిట్యూడ్. గమ్యము ఈశ్వరుడే, చేరవలసిన గమ్యము ఈశ్వరుడే, చేస్తున్న సాధన కూడా ఈశ్వరుడే. సో అంటే ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనే యాటిట్యూడ్ తో ఉండేవాళ్ళకి మత్పరహ అని పేరు. సో అది మనసులో ఉండవలసినటువంటి భావజాలం అలా ఉండాలి. మత్పరహ యుక్తః తాని సర్వాణి సంయమ్య ఆసీత. అలా ఉన్నప్పుడు వశేహి యస్య ఇంద్రియాణి, ఎవని ఇంద్రియములైతే అతని పూర్తి వశములో ఉంటాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ స్థిరమై ఉంటుంది, స్థిరపడి ఉంటుంది. అంటే ఆ వివేక ప్రజ్ఞ ఫ్లాషెస్ కింద వచ్చిపోతూ ఉండదు. అందరికీ ఉంటుంది వివేకం, మనందరికీ కూడా ఆ వివేక జ్ఞానము ఉంటుంది కొద్ది గొప్ప. కానీ అప్పుడప్పుడు ఆ వివేక జ్ఞానము వస్తుంది, అప్పుడప్పుడు ఆ వివేక జ్ఞానము నిలవదు. అలా కాకుండా ఇంద్రియములు తన వశములో ఉన్నప్పుడు వివేక జ్ఞానము స్థిరపడుతుంది. దృష్టాంతం చాలా తేలిగ్గా అర్థమయ్యే దృష్టాంతం డైటింగ్, అందరికీ అర్థమయ్యే దృష్టాంతం ఇది. సో ఎప్పుడైతే ఆ ఇంద్రియము మీద కంట్రోల్ ఉందో అప్పుడు డైటింగ్ చేయుట నిలబడుతుంది, స్థిరంగా డైటింగ్ చేయగలుగుతాం, చేసి దాని యొక్క లాభమును పూర్తిగా పొందగలుగుతాం. అలా లేని చోట పూర్తి కంట్రోల్ లేకపోతే ఏమవుతుందో మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. సో అది చాలా తేలిగ్గా అర్థమయ్యే దృష్టాంతం ఇక్కడ చెప్తున్న మాటకి. సో తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. శంకర్లు ఏమంటున్నారు చూద్దాము. తాని సర్వాణి సంయమ్య సంయమనం వశీకరణం కృత్వా యుక్తః సమాహితః సన్. సో తాని సర్వాణి సంయమ్య అంటే సంయమనం అంటే కృత్వా అంటే సంయమనం అంటే వశీకరణం అని చెప్పారు. సంయమనము అంటే పదమునకు సింపుల్ మీనింగ్ వశీకరణం. టెక్నికల్ గా ధారణ, ధ్యానము, సమాధి మూడు కలిసి ఉండుట. సో వశీకరణం కృత్వా యుక్తః సమాహితః అంటే ఏ కోరికల నుంచి కూడా ఆ వివేక జ్ఞానము నుంచి కిందకి లాగేలేవు, అటువంటి వాడు యుక్తుడు. నిస్పృహ సర్వకామేభ్య యుక్తః ఇత్యుచ్యతే తదా అని ఇక్కడ రాబోతోంది. సో యుక్తుడు అంటే ఎవరు? సమాహితః అంటే ఎటువంటి కోరిక కూడా ఆ వివేక జ్ఞానము అనే హయ్యర్ పెడస్టల్ ఆ స్థానం నుంచి కిందకి లాగేలేదు ఏ కోరిక కూడా, అటువంటి వానికి యుక్త అని పేరు. ఆసీత ఉండుట. ఆసీత అంటే విధిలింగ్, అంటే విధి, అది అసుధాతువునకు విధిలింగ్ అంటే విధిస్తున్నది. శ్రీకృష్ణుడు భగవంతుడు విధిస్తున్నాడు, అలా ఉండు అని చెప్తున్నాడు అనమాట. అది విధివాక్యము కింద వస్తుంది ఆసీత అంటే, విధిలింగ్ అంటారు దాన్ని. అంటే అస్ ఉండుట అనే ధాతువునకు విధిలింగ్ అంటే విధించే కాంటెక్స్ట్ లో, విధిని చెప్పే కాంటెక్స్ట్ లో ఈ టెన్స్ వాడతాం, విధిలింగ్ అనే టెన్స్ వాడతారు. సో ఆసీత అంటే ఇట్స్ అన్ ఆర్డర్, అలా ఉండు అని. మత్పరః నెక్స్ట్ మత్పరః అహం వాసుదేవః సర్వప్రత్యగాత్మా పరః యస్య సహ మత్పరః. సో అక్కడ మత్పరః అన్నదానికి ఈ మత్ శబ్దంనకు అర్థాలు చెప్తున్నారు. అంటే మత్ అంటే అహం అని అర్థం, నా యొక్క అని, నా మీద అని అర్థం. మత్ అంటే అహం అని అర్థం సంస్కృతంలో. కానీ అక్కడ అహం అంటే శ్రీకృష్ణుని ఒక క్యారెక్టర్ కింద తీసుకోకూడదు. అహం అంటే అహం వాసుదేవ అని చెప్తున్నారు చూడండి. అహం అంటే వాసుదేవ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాసుదేవ అంటే అంటే సకల ప్రాణులలోనూ నివసించువాడు వాసుదేవ అన్న పదము యొక్క వ్యుత్పత్తి. అందరిలోనూ నివసించువాడు కాబట్టి వాసుదేవుడయ్యాడు. సో సకల ప్రాణులలోనూ నివసించువాడు కాబట్టి వాసుదేవ. సో వాసుదేవ అంటే పరమాత్మ అని అర్థం. పౌరాణికముగా శ్రీకృష్ణుడు అని అర్థం వస్తుంది, కానీ వాసుదేవ అంటే అక్కడ భగవంతుడని అర్థం. సకల ప్రాణులలోనూ నివసించువాడు
వాసుదేవ. సో అలా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మద్భక్త మత్పర అని చాలా సార్లు వస్తుంది. ఇటువంటి యూసేజ్ చాలా సార్లు వస్తుంది భగవద్గీతలో. ఇక ముందు ముందు చాలా సార్లు రాబోతోంది. సో ఆ మత్ అన్న శబ్దము, అహం అన్న శబ్దము ఎక్కడొచ్చినా కూడా దానికి ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విధంగా అర్థాలు చెప్తారు. సో ఒక అర్థము వాసుదేవ అంటే సర్వ ప్రాణుల్లోనూ నివసించువాడు ఆ పరమాత్మ అని. అలాగే సర్వ ప్రత్యేకాత్మ, ఇది కూడా ఒక మంచి మంచి ఎక్స్ప్లెనేషన్. ప్రత్యేకాత్మ అంటే ప్రత్యేక్ అంచతి, ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేక అంటే వెనుకకు వెళ్ళుట, అంటే ఎనాలిసిస్, పరిశీలనలో వెనుకకు వెళ్ళుట. అలా వెనుకకు వెళ్ళగా 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 ఒక పాయింట్కి చేరుకున్న తర్వాత ఇంకా పరిశీలన చేయడానికి ఏమి ఉండదు. ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ప్రత్యేగాత్మ. అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక దృశ్యాన్ని చూస్తున్నారు, చూస్తున్నది ఎవరు అన్నది ప్రశ్న. చూస్తున్నది ఎవరు? కళ్ళు చూస్తున్నాయా అంటే పరిశీలిస్తే తెలుస్తుంది, కళ్ళు చూడట్లేదు. కళ్ళు ఓన్లీ ఆ సిగ్నల్స్ ని, లైట్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాయి లోపలికి. మరి ఎవరు చూస్తున్నారు? బ్రెయిన్ చూస్తుందా? బ్రెయిన్ చూడట్లేదు. బ్రెయిన్ ఏం చేస్తుంది? కళ్ళు ట్రాన్స్మిట్ చేసిన సిగ్నల్స్ ని ప్రాసెస్ చేస్తుంది. బ్రెయిన్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, మరి మనసు, బుద్ధి చూస్తున్నాయా అంటే లేదు, బుద్ధి కూడా చూడట్లేదు. బుద్ధి ఏం చేస్తోంది? తనలో ఉన్న సంస్కారంను బట్టి ఈ బ్రెయిన్ ప్రాసెస్ చేసిన సిగ్నల్స్ ని మ్యాప్ చేసి, ఓకే ఈ ఈ దృశ్యము నా నా మెమరీ చిప్ లో, నా సంస్కారంలో ఈ దృశ్యము ఇది ఈ నామరూపముతో చెప్పబడి ఉన్నది. సో ఈ దృశ్యము, చూస్తున్న దృశ్యము ఈ నామరూపము అని తెలియజేస్తుంది, అని నిర్ణయిస్తుంది బుద్ధి. మనసు ఏం చేస్తుంది? మనసు ఈ దృశ్యము నాకు నచ్చింది, ఈ దృశ్యము నాకు నచ్చలేదు అనేటటువంటి లేబుల్ అటాచ్ చేస్తుంది దానికి. అంతేనే కానీ మనసు కూడా చూడట్లేదు. మరి చూస్తున్నది ఎవరు అంటే ఈ శరీరము, అంటే ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారము. అహంకారము కూడా చూడట్లేదు. అహంకారము కూడా నేను చూస్తున్నాను అనే భావన కలుగు చేస్తోందే కానీ అహంకారము చూడట్లేదు. అహం కరోతి ఇది భావ అహంకార, నేను చేస్తున్నాను అనే భావము అహంకారం. అహంకారం ఏం చేస్తుంది? నేను చూస్తున్నాను అనే భావాన్ని కలుగు చేస్తుంది. అంతేనే కానీ అహంకారము చూడట్లేదు. సో మరి ఎవరు చూస్తున్నారు అంటే ఇలా వెనక్కి అనాలిసిస్ చేసుకుంటూ పోగా ఒకదానికంటే ఇంకొకటి సూక్ష్మమైనది ఇంద్రియము, ఇంద్రియం కంటే సూక్ష్మమైనది బ్రెయిన్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ యూనిట్ అది కూడా ఇంద్రియంలో భాగమే. కన్ను, బ్రెయిన్ కంటే సూక్ష్మమైనది మనసు, బుద్ధి, అహంకారము. ఇవన్నీ ఇలా ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి. మరి ఇవేవి చూడట్లేదు. ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ లో భాగమే, ఇవన్నీ కూడా దృశ్యంలో భాగమే. మరి చూస్తున్న ద్రష్ట ఎవరు అంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఆన్సర్ చెప్పడానికి ఏం మిగలదు, ఇంకా అక్కడి నుంచి పరిశీలించడానికి ఏం మిగలదు. అక్కడికి వచ్చాం కదా, అది ప్రత్యేగాత్మ అంటే. ప్రత్యేగాత్మ అన్న పదమునకు అర్థము అది. సో సర్వ ప్రత్యేగాత్మ, అన్ని ప్రాణులలోనూ ప్రత్యేగాత్మ రూపమై ఉండువాడు ఎవరో అతడు వాసుదేవ అనొచ్చు. లేదా అతడిని ఇక్కడ మత్ అనే శబ్దంతో సూచిస్తున్నారు, అహం అనే శబ్దంతో సూచిస్తున్నారు. సో మత్పరహ, నేనే పరమమైనటువంటి లక్ష్యము ఎవనికో అతడు మత్పరుడు. అహం పరహ యస్య సహ మత్పరహ. సో ఈ మధ్యలో వాసుదేవ సర్వప్రత్యేగాత్మ ఎక్స్ప్లెనేషన్, ఆ రెండు పదాలు ఎక్స్ప్లెనేషన్, ఆ రెండు పదాలు పక్కన పెడితే అహం పరహ యస్య సహ మత్పరహ. సో మత్పరహ అంటే నేను ఎవనికైతే పరమమైనటువంటి లక్ష్యము, ఎవనికైతే నేనే చేరుకోదగినటువంటి పరమమైనటువంటి గమ్యస్థానమో అతడు మత్పరుడు. ఇప్పుడు ఒకనికి పరమమైనటువంటి గమ్యస్థానం ఉందనుకోండి, ఒకనికి అల్టిమేట్ గోల్ ఉందనుకోండి లైఫ్ లో, అతడు నిత్యము 24/7 ఆ చింతలోనే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, స్టూడెంట్ ఐఐటి ఎగ్జామ్ లో సీట్ తెచ్చుకోవాలనుకోండి, ఆర్ నీట్ లో సీట్ తెచ్చుకోవాలనుకోండి, ఆ ప్రిపరేషన్ సంవత్సరమో 2 సంవత్సరాలు ఎలా ఉంటుంది యాటిట్యూడ్? నిజంగా కమిటెడ్ స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ ఆ సంవత్సరం పాటు కూడా, ఆ 2 సంవత్సరాల పాటు కూడా అదే ఆలోచన, ఇంకా వేరే చింతన ఉండదు. అలాంటి వాడు తప్పకుండా తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. సో అక్కడ
ఆ మత్తుని ఆ పరీక్ష యొక్క ఫలముతో రీప్లేస్ చేసుకుంటే అదే పరమమైనటువంటి గమ్యము. ఆ విధంగా. సో అహం పరహ యస్య సహ అంటే నేనే ఎవనికి పరమమైనటువంటి లక్ష్యము అంటే 24/7 అదే చింతనలో ఉండాలి. అతనికి మహత్పరుడు అని పేరు. సో కంప్లీట్ ఈశ్వరారాధన, ఈశ్వర సమర్పణ బుద్ధితో ఉండువానికి మత్పరహ అని పేరు. సో అక్కడ ఈశ్వర అంటే పైగా నాకంటే భిన్నముగా వేరే చోట ఎక్కడో ఉన్నటువంటి ఈశ్వరుడు కాదు, సర్వప్రత్యేక ఆత్మ, నా స్వరూపమైనటువంటి ప్రతి సకల ప్రాణులలోనూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మ రూపమై సకల ప్రాణులలోనూ ఏ చైతన్యమైతే ఉన్నదో అది ఏక పరమమైనటువంటి గమ్యస్థానము ఎవనికో అతడు ప్రత్యేక ఆత్మ. అంటే ఎప్పుడు కూడా ఆత్మ విచారముని వదలకూడదు. సోహం విచార అంటారు, సహ అహం విచార, నేనే అది విచార అంటారు. అంటే అంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అర్థం చేసుకోవాలంటే నేను ఎవరు అన్నటువంటి చింతన, హూ am I. రమణ మహర్షి కూడా అదే చెప్తారు, నువ్వెవరో తెలుసుకో అంటారు. దాన్ని సోహం విచార అంటారు. ఆ విచారములో ఉండుట, నేనెవరు అసలు అన్న విచారముని అది అర్థమయ్యేదాకా వదలకుండుట, అదే పరిశీలనలో ఉండుట. ఆ యాటిట్యూడ్ తో ఉండి తను చేయాల్సిన కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటారు. సో కానీ అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి, నేను ఈ మనస్సు బుద్ధి అహంకారము ఈ యొక్క సంఘాతమా అనేటటువంటి పరిశీలన వదలకుండా ఉండుట, అటువంటి యాటిట్యూడ్ కి మత్పరహ అని పేరు. అదే శంకర్లు ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా అన్యః తస్మాత్ ఇది ఆసీత ఇత్యర్థః. నా అన్యః తస్మాత్, అందువలన సర్వప్రత్యేగాత్మ అయిన పరమాత్మ ఏ పరమమైనటువంటి లక్ష్యము అని అన్న యాటిట్యూడ్ ఉండాలంటే నా అన్యః, ఇంకా వేరే గమ్యస్థానం ఏమీ లేదు, ఒకటే గమ్యం. నా సర్వప్రత్యేగాత్మ రూపమైనటువంటి పరమాత్మ ఎవడున్నాడో అదే ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఏ పరమమైనటువంటి గమ్యస్థానము, ఇంకా వేరే గమ్యస్థానం ఏమీ లేదు. నా అన్యః తస్మాత్, అందువలన వేరే గమ్యస్థానము లేదు అని ఆసీత అనేటటువంటి ప్రిడిస్పోజిషన్ అనేటటువంటి ఒక దృక్పథము అనే ఉన్న వ్యక్తికి మత్పరహ అని పేరు. సో మత్పరహ ఆసీత ఇత్యర్థ అని, ఆ విధంగా ఉండుము అని విధి అని చెప్తున్నాడు భగవంతుడు. ఏవం ఆసీన్యస్య యతేహే, ఇలా ఈ విధముగా ఉన్నటువంటి యతి యొక్క, యతేహే అంటే యతి శబ్దమునకు షష్ఠి ఏకవచనం, యతేహే అంటే యతి యొక్క, యతి అంటే చెప్పుకున్నాం యత్నశీలుడు. ఈ సాధనా మార్గములో కర్మయోగము జ్ఞానయోగము అనే సాధనా మార్గంలో ప్రయత్నము చేయువాడికి యతి అని పేరు. యతేహే వశేహి యస్య ఇంద్రియాణి వర్తంతే, ఈ విధముగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి, హి అంటే అందువలన, ఎందువలన అంటే యుక్తుడై అంటే నిస్పృహ సర్వకామేభ్య, అన్ని కోరికలను ఎడల నిస్పృహ కలిగి ఉండి, మత్పరహ ఆ పరమాత్మయే పరమమైనటువంటి గమ్యస్థానముగా పరమమైనటువంటి లక్ష్యముగా కలవాడై, తాని సర్వాణి సంయమ్య, ఇంద్రియములన్నీ అన్నింటినీ మీద వశము సాధించుకుని ఉంటాడు కాబట్టి, అందువలన ఇంద్రియాణి యస్య ఇంద్రియాణి వశే వర్తంతే, ఆ ఇంద్రియములు తన కంట్రోల్లో ఉంటాయి. ఎందువలన అభ్యాస బలాత్, అభ్యాసము చేయగా ఆ అభ్యాసం నుండి సాధించిన బలము వలన ఇంద్రియములు తన వశములో ఉంటాయి. అలా ఉన్నవాడికి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క ప్రజ్ఞ స్థిరమై ఉంటుంది. చూడండి, మళ్ళీ అదే ఎగ్జాంపుల్, ఇంకంతకన్నా మంచి ఎగ్జాంపుల్ నాకు తోచదు. డైటింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ డైటింగ్ చేయాలి అనుకుంటే, అంటే హెల్త్ నిజంగా కావాలి అనుకుంటే, ఆ డైటింగ్ యొక్క అభ్యాసం వలన ఆ వివేక జ్ఞానము స్థిరపడుతుంది. నేను ఏది తినొచ్చు,
ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంతవరకు తినుట అవసరము, ఎంతవరకు అవసరము లేదు, ఎప్పుడైతే అవసరం లేనప్పుడు అది ఇంద్రియము ఆకర్షితమైనప్పటికీ కూడా ఇది ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు అని దాన్ని వదిలేసి ముందుకెళ్ళగలుగుతారు. సో అదైతే చాలా సింపుల్ గా అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్. బట్ దాన్నే అన్ని ఇంద్రియములకు ఎక్స్టెండ్ చేయాలి. సర్వ ఇంద్రియములు కూడా తాని సర్వాణి సంయమ్య. సో ఏది కూడా ఎక్స్క్లూజన్ లేదు, ఇంకా నో ఎక్స్క్లూజన్. మనకి సంసారంలో ఏ ఏ ఏ వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులకు ఇంద్రియములు మనస్సు ఆకర్షితం అవుతాయో అన్ని ఇంక్లూడెడ్, దెర్ ఇస్ నో ఎక్స్క్లూజన్ ఇక్కడ. సో అన్నిటి ఎడలా కూడా యాటిట్యూడ్ ఈ విధంగా ఉండేవాడు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా అభ్యాసం చేయాలి, ఈ విధంగా యాటిట్యూడ్ డెవలప్ చేసుకుందుకు అభ్యాసం చేస్తే అభ్యాస బలాత్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. సో ఇదేమి సాధ్యమునకు అసాధ్యమేమి కాదు, సాధ్యమే, కంప్లీట్లీ సాధ్యము. ఇక్కడ చెప్తున్నటువంటి స్థిత ప్రజ్ఞని లక్షణాలు పూర్తిగా అలవర్చుకోవడానికి ఆ లక్షణాలు చెప్పి అవే సాధనా మార్గముల కింద కూడా బోధిస్తున్నాను. అభ్యాస బలాత్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇంకొకసారి శ్లోకం చదువుదాము. శ్లోకం చదివి ముందుకెళ్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. నెక్స్ట్ శ్లోకం చదువుతాము. నెక్స్ట్ 2 శ్లోకాలు సెట్. ఇది 2 కూడా కలుపుకుని ఒక వాక్యం, 2 శ్లోకాలు, 62, 63 కూడా 62, 63 ఒకటే వాక్యం చదువుతాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చాలా చక్కని వాక్యం. అంటే ముందు ఇప్పుడు తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే సాధనా మార్గంలో సాధ్యమును సాధించిన వాని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇప్పుడు అలా చేయకపోలేదు అనుకోండి, ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ ఇంద్రియములను వశములో ఉంచుకొనుట అనే సాధన చేయకపోతే, అనే సాధన చేసి స్థిత ప్రజ్ఞత సంపాదించుకోలేకపోతే ఏం జరుగుతుంది అనే ఆపోజిట్ రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కూడా చాలా అవసరం. సో ముందు ఆ సాధనా మార్గమును సరిగ్గా పాటించలేకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే మనిషి ఏ విధంగా నశించిపోతాడు, ఎలా నశించిపోతాడు అనే దానికి ఇది ఒక ఫ్లో చార్ట్. ఈ 4 అంటే లైన్స్ లో ఉన్నటువంటి పెద్ద వాక్యం, ఇదంతా ఒకటే వాక్యం. ఈ ఒక్క వాక్యంలో మీరు దీన్ని చక్కగా స్టెప్స్ కింద, ఫ్లో చార్ట్ కింద చెప్తున్నారు. ఒకదాని నుంచి ఇంకొకటి, ఒకదాని నుంచి ఇంకొకటి, ఒకదాని నుంచి ఇంకొకటి, ఫైనల్ గా నాశనం అయిపోవటం మనిషి అనేటటువంటి నాశనానికి ఒక పథకం అనమాట. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎలా కిందకి దిగజారిపోయి మనిషి నాశనం అవుతాడో దీన్ని చక్కగా ఒక మంచి ఫ్లో చార్ట్ కింద తీసుకోవచ్చు. చాలా చక్కని సైకలాజికల్ అనాలిసిస్. సో శంకర్ల యొక్క అవతారిక చదువుతాము. అథేదానీ పరాభవిష్యతః సర్వానర్థమూలం ఇదముచ్యతే. అయితే ఇది సర్వానర్థమూలం, పరాభవిష్యతః సర్వానర్థమూలం ఇదం ఉచ్యతే. అథ ఇదానీ, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అంటే ముందు శ్లోకంలో చెప్పినటువంటి దాని ముందులో
సాధన ఏదైతే ఉందో అది ఫలించలేదు అనుకోండి, ఆర్ అసలు సాధనే చేయలేదు అనుకోండి, చాలా మందికి ఈ థాట్ కూడా రాదు. ఇంద్రియములను మనము ఇంద్రియముల పైన విజయము సాధించాలి అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి మనము అనేటటువంటి ఐడియా కూడా రాదు. అంటే మధ్యలో ఉపవాసాలు చేయడము, దీక్షలు తీసుకోవడము చేస్తాం కానీ అదంతా ఏదో పుణ్యం సంపాదించడానికి చేస్తున్నట్టు చేస్తాం. ఒక రిలీజియస్ మైండ్ సెట్ తో చేస్తారు 99% మంది. అంతేనే కానీ అది ఇంద్రియముల మీద వశమును సంపాదించుకున్నటకు చేసే సాధన అని మరి ఎంతమంది చేస్తారో నాకు డౌటే. చాలా తక్కువ మందికి అది ఆబ్జెక్టివ్ లో ఉంటుంది. సాధారణంగా ఓకే, మనము ఈరోజు పుణ్యమైన దినము, ఈరోజు ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది, లేదా అదేదో దీక్ష తీసుకుంటే కొన్నాళ్ళు అది పుణ్యాన్ని కలుగు చేస్తుంది అనేటటువంటి ఒక ధార్మికమైనటువంటి రిలీజియస్ మోటివేషన్ తో చేస్తారే గాని ఈ ఉపవాసాలు, ఈ దీక్షలు ఇంద్రియముల మీద సంయమనము క్రియేట్ చేసుకుందుకు సాధనలు కింద పెట్టారు ఒరిజినల్ గా అనేటటువంటి థాట్ కూడా చాలా మందికి రాదేమో. సో అలా కాకుండా ఆ థాటే లేకుండా ఇంద్రియముల మీద వశమును మనము సాధించాలి, కంప్లీట్ గా మన వశములో ఉండాలి ఇంద్రియములు అనేటటువంటి ఆబ్జెక్టివ్ లేకుండా ఉంటే ఏమవుతుందో చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదాని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పరాభవిష్యత అంటే ఇంద్రియములకి ఓడిపోయినవాడు, అంటే ఇంద్రియముల కంట్రోల్లో ఉన్నటువంటి మనిషి. సర్వానర్థ మూలం ఇదముచ్యతే. కఠోపనిషత్తులో కూడా చాలా చక్కని ఎనాలజీ, రథము, గుర్రములు, కళ్ళెము, శ్రీకృష్ణుడు, అర్జునుడు, అది కఠోపనిషత్తు నుంచి వచ్చింది. కఠోపనిషత్తులో ఉంటుంది ఈ ఎనాలజీ. సో బుద్ధి సారథి అయి ఉండాలి, అంటే బుద్ధిలో వివేకం ఉండాలి. వివేకం ఉండి ఇంద్రియములు, మనసు, బుద్ధి యొక్క కంట్రోల్లో ఉంటే రథము ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి చేరుతుంది. అలా కాకుండా సారథి గుర్రము చెప్పిన మాటలు వింటే, అంటే గుర్రములు ఇంద్రియములకు ప్రతీక, 5 గుర్రములు 5 ఇంద్రియాలకు ప్రతీక, కళ్ళెము మనసుకు ప్రతీక, సారథి బుద్ధికి ప్రతీక, రథము శరీరానికి ప్రతీక, అర్జునుడు అందులో ప్రయాణికుడు ఆత్మస్వరూపమునకు అంటే జీవునకు ప్రతీక. అయితే జీవుడు తన స్వరూపమును తెలుసుకోవడం అనేది గమ్యస్థానము, అది తద్విష్ణోహ పరమం పదం అని చెప్తుంది అక్కడ కఠోపనిషత్తు. సో తన స్వరూపమును తెలుసుకొనుట, ఇక్కడ కూడా అది చెప్తున్నారు. తన పరం దృష్ట్వా నివర్తతే, తన స్వరూపమును తెలుసుకుంటా అని చెప్పారు. తన స్వరూపమును తెలుసుకుంటే మనసులో దాగి ఉన్నటువంటి రాగము కూడా అప్పుడు ఆ క్షణములో జారిపోతుందని చెప్పారు. సో అయితే ఆ పరం దృష్ట్వా అనే గమ్యస్థానమును చేరుకుందుకి ఈ రథము అక్కడికి తీసుకెళ్లాలి. ఈ జీవుణ్ణి తీసుకెళ్లాలంటే గుర్రములు బుద్ధి చెప్పిన మాట, సారథి చెప్పిన మాట వినాలి. అంటే ఇంద్రియములు బుద్ధి యొక్క అధీనంలో ఉండాలి. కానీ అలా కాకుండా బుద్ధి గుర్రములు యొక్క అధీనంలో ఉందనుకోండి, బండి పడిపోతుంది. ప్రయాణికుడు, ఆ జీవుడు తను చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోలేడు. సో అదే ఇక్కడ ఇంకొంచెము చాలా క్లియర్ గా, అసలు ఇందులో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది. సో ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. 2 సంధులు ఉన్నాయి, ఒకటి విసర్గ సంధి, ఒకటి సవర్ణ దీర్ఘ సంధి. సంగః ప్లస్ తేషు, సంగస్తేషు, సంగస్తేషు ప్లస్ ఉపజాయతే, సంగస్తేషు ఉపజాయతే. అక్కడ సవర్ణ దీర్ఘం వచ్చింది. సో అది విడగొట్టుకుంటే సంగః తేషు ఉపజాయతే. మొదటి పదంలో ఏమో విసర్గ సంధి ధ్యాయతః, ఆ ధ్యాయతః అనే ధ్యాయతో అయినది. సో ధ్యాయతః విషయాన్ పుంసః. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే. సో క్రోధః ప్లస్ అభిజాయతే, క్రోధోభిజాయతే. అక్కడ కూడా విసర్గ సంధి ఉన్నది. విసర్గ సంధి పక్కన ఆ వచ్చింది కాబట్టి అక్కడ ఆ ఉంది అని గుర్తు చేస్తూ ఆ సింబల్ పెట్టారు మనకి. సో క్రోధ భిజాయతే కాదు, క్రోధ అభిజాయతే అని గుర్తు చేయడానికి అని చెప్పి ఆ సింబల్ పెడతారు. అంటే అక్కడ ఆ ఉందయ్యా, అది
సంధిలో లోపించింది, మీరు విడగొట్టి చదువుకుంటే అభిజాయతే అని చదువుకోవాలని చెప్పడానికి సూచన. క్రోధ అభిజాయతే. సో క్రోధాత్ భవతి, ఆ దా పోయి తా వస్తుంది సంధి విడగొడితే. సో క్రోధాత్ భవతి, క్రోధాత్ భవతి అయింది. తకారం దకారం అయింది సంధిలో. తాలు కచట తప్పలు పోయి గజడ దెబ్బలు వస్తాయి సంధిలో. అది సంధి. కా ఉన్న చోట గా వస్తుంది, తా ఉన్న చోట దా వస్తుంది. కజట దెబ్బలన్నీ ఫస్ట్ కాలం పోయి సెకండ్ కాలం వస్తుంది, థర్డ్ కాలం వస్తుంది అనమాట. అంటే కక్క గగ్గ జ్ఞాల్లో 5 లైన్లు రాసుకుంటే ఫస్ట్ కాలంలో ఉన్న కచ్చట తప్పలు పోయి థర్డ్ కాలంలో ఉన్న గజట దెబ్బలు వస్తాయి సంధిలో. సో అందుకనే తా దా అయింది. క్రోధాత్ భవతి. సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. అక్కడ సంధి ఏం లేదు, అది జస్ట్ విడిగా రాసుకోవడమే, స్పేస్ ఇవ్వలేదు అంతే. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి భ్రంశాత్, అక్కడ కూడా తకారం, అది సంధి అయి అది తకారం దకారం అయింది. విడగొట్టి పొడి పొడిగా రాసుకుంటే ప్రతిపదార్థం రాసుకున్నప్పుడు స్మృతి భ్రంశాత్ అని రాసుకోవాలి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది స్కీము, అది ఫ్లో చార్ట్. సో ఎక్కడ మొదలైంది? ధ్యాయతః విషయాన్ పుంసః. పుంసః అంటే మనిషి విషయాన్ ధ్యాయతః, విషయములను ధ్యానిస్తాడు. అంటే విషయములను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విషయముల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ధ్యాయతః విషయాన్ పుంసః. మనిషి విషయములను గురించి ఆలోచిస్తాడు, అంటే విషయము భోగముల గురించి ఆలోచిస్తాడు. ఈ జగత్తులో ఉండే విషయముల ఎడల ఏ విషయముల ఎడల అయితే రాగద్వేషములు ఉన్నాయో, విషయములు కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, వాటి గురించి ధ్యానిస్తూ ఉంటాడు. ధ్యానం చేయుట అంటే ఆలోచించుట. అంటే మనందరికీ కూడా ధ్యానం తెలుసు, అందరము కూడా ధ్యానం చేస్తాం. కాకపోతే ఏ విషయంపై ధ్యానం చేయాలన్నది తెలియదు. ఎక్కడైతే రాగము ఉన్నదో ఆ విషయముల గురించి ధ్యానం చేస్తాం, లేదా ద్వేషము ఉన్న విషయముల గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. అంతేనే గాని రాగద్వేషములకు అతీతముగా ఉండి ధ్యానం చేయుట రాదు. అసలు ధ్యానం చేయుట రాదు అనుకోలేము అని వచ్చు అందరికీ. అందరూ కూడా కొన్ని ఆలోచనల్లో నిమగ్నమైపోయి ఉంటారు. ఎదురుకుండా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే, అక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఎదురుకుండా మనిషి నడిచినా కూడా తెలియదు, ఒక్కోసారి పిలుస్తున్నా కూడా వినిపించదు. అంటే ఏంటి? ఆ ఆలోచనలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. సినిమాకి వెళ్ళామనుకోండి, ఆ 1.5 గంటల సేపు పూర్తిగా సినిమాలో, 2 గంటల సేపు పూర్తిగా సినిమాలో నిమగ్నమైపోయి ఉంటాం. మరి అక్కడ ధ్యానం జరుగుతున్నది కదా, అంటే కంప్లీట్ ఫోకస్ 1.5 hour, అంటే అంత శక్తి ఉంది. మంచి సినిమా చూసినప్పుడు ఒక వింబుల్డన్ టెన్నిస్ ఫైనల్ చూస్తున్నాం అనుకోండి, అక్కడి నుంచి కుర్చీ నుంచి లేవబుద్ధి కూడా అయ్యేది. 1 డే ఇంటర్నేషనల్ ఫైనల్ చూస్తుంటే కుర్చీలోంచి కదల బుద్ధి కూడా అయ్యేది. సో ధ్యానం చేయుట రాదు అనుకోలేము, ధ్యానం చేయటం అందరికీ వచ్చు, కానీ ఏ విషయంలో ధ్యానం చేయాలో తెలియదు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. సో విషయముల మీద ధ్యానము చేస్తాడు మనిషి. అంటే తనకి నచ్చినటువంటి ఆసక్తి ఉన్నటువంటి విషయంలో, తనకి ద్వేషము కలిగిన విషయముల్లోనూ వీటి మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే వాటి గురించి చింతన చేస్తూ ఉంటాడు. ధ్యాయతః అంటే ధ్యానము చేయుచున్నవాడు అని, వానికి అని అర్థం. షష్ఠి ఏకవచనం. అయితే ఈ ధ్యానము ధ్యై అనే ధాతువు నుంచి వచ్చింది. ధ్యై చింతాయాం అని ధాతువు, దానికి రూట్, అది ఎటిమలాజికల్ రూట్, దానికి ఉత్పత్తి అక్కడి నుంచి వచ్చింది. సో ఆలోచన. చింత అంటే సంస్కృతంలో దిగులు కాదు, తెలుగులో దిగులు. సంస్కృతంలో చింత అంటే ఆలోచన. సో ధ్యాయతః విషయాన్ పుంసః తేషు సంగః ఉపజాయతే. ఏ విషయముల గురించి అయితే మనిషి ఆలోచిస్తాడో ఆ విషయముల యందు మనిషికి సంగః జాయతే, అంటే రాగం, అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది, రాగము పుడుతుంది. ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే ఆ విషయం మీద విపరీతమైన రాగం పుడుతుంది. ఇది మన అందరికీ కూడా ఈ పరిశీలిస్తే తెలుస్తుంది. అవును, కరెక్టే కదా, అలాగే కదా జరిగింది. మీకు నచ్చిన విషయాలు అన్ని కూడా ఎందుకు నచ్చుతున్నాయంటే మీరు ఆ విషయముల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. విషయములు కావచ్చు, అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, పరిస్థితి కావచ్చు. ధ్యాయతః పుంసః విషయాన్ సంగః తేషు సంగః ఉపజాయతే. వాటి యందు ఆ సంగము పుడుతుంది, అంటే ఆసక్తి కలుగుతుంది. సంగాత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వలన అటాచ్మెంట్, రాగము. నెక్స్ట్
సంగాత్ సంజాయతే కామః, సంగాత్ కామః సంజాయతే. అప్పుడు అది మళ్ళీ మళ్ళీ కావాలి అన్న కోరిక పుడుతుంది. అంతే కదా, మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల ఆ ఐడియా, ఆ వస్తువు, విషయము, లేక మనిషి, లేక పరిస్థితి వేడల రాగము, సో ఆ వస్తువో, ఆ ఆ వ్యక్తియో, ఆ పరిస్థితియో కావాలి, నాకు దగ్గరగా ఉండాలి, ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. సంగాత్ కామః సంజాయతే. కామము ఉంటే ఏమవుతుంది? కామాత్ క్రోధ అభిజాయతే. కోరిక ఉన్నప్పుడు, కోరిక తీరింది అనుకోండి ఆనందము, కోరిక తీరకపోతే క్రోధము. ఆ కోరిక తీరన్నాడు కోపం వస్తుంది. మనకు కావాల్సింది సిద్ధించకపోతే కోపం పుడుతుంది. కామాత్ క్రోధ అభిజాయతే. సో కోపం పుట్టింది అంటే, ఏ విషయంలో అయినా కోపం పుట్టింది అంటే ఏమిటి? కోపము వెనకాల కోరిక ఉన్నదని అర్థం. మీ కోపం వచ్చిన పరిస్థితులన్నీ గుర్తు తెచ్చుకుని, ఏ ఏ పరిస్థితుల్లో కోపం వస్తుందో గుర్తు తెచ్చుకుని, దాని కింద దాన్ని అనాలిసిస్ చేస్తే, అవతల వాళ్ళ బిహేవియర్ పక్కన పెట్టండి, వాళ్ళ 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 ఆలోచన వాళ్ళది. మీకు కోపం, మనకి కోపం ఎందుకు వస్తున్నది అని పరిశీలిస్తే, దాని వెనకాల ఫలానా వాళ్ళు, ఫలానా పరిస్థితియో, వ్యక్తియో ఈ విధంగా ఉండాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. వారు ఫలానే వస్తువు ఈ విధంగా నాకు ఉండాలి నా దగ్గర అనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరిక వల్లనే, ఆ కోరిక తీరక కోపం. కామాత్ క్రోధ అభిజాతి. బయట నుంచి రావట్లేదు, మనసులో ఉన్న కోరిక వలన కోపం పుడుతోంది. యాక్చువల్ గా పరిస్థితిని బట్టి కోపం పుట్టట్లేదు. యాక్చువల్లీ కోపానికి కారణము మనసులో ఉన్నటువంటి కోరిక. సో క్రోధ అభిజాయతే. అయితే క్రోధం పుడితే ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధము వలన సమ్మోహ అంటే వివేకము నశిస్తుంది. మోహము అంటే చెప్పుకున్నాం ముందు శ్లోకంలో కూడా. మోహము అంటే కన్ఫ్యూజన్, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి ఆ వివేకము నశించిపోవుట, దానికి మోహము అని పేరు. క్రోధాత్ మోహ భవతి. క్రోధం నుంచి మోహం పుడుతుంది. మోహం పుడితే ఏంటి ప్రాబ్లము? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహము కలిగినప్పుడు స్మృతి విభ్రమ అంటే స్మృతి పనిచేయదు. స్మృతి అంటే మనలో ఒక సంస్కారము, మెమరీ ఉంటుంది. ఒక అంటే ఇది వరకు జీవితంలో మనం నేర్చుకున్న మంచి మంచి విషయాలు ఉంటాయి. అంటే శాస్త్రము చెప్పిన విషయాలు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పర అని చెప్తున్నారు. వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది చెప్పింది శాస్త్రం. చెప్పినప్పుడు అర్థమైనప్పుడు దాని యొక్క సంస్కారము బుద్ధిలో నెలకొల్పబడింది. మన బుద్ధిలో ఆ వాక్యము యొక్క మీనింగ్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పబడింది. చక్కగా మనం శంకర్ల భాష్యంతో పాటు చదువుకున్నాము. ఆ పాయింట్ అర్థమైంది, అది బుద్ధిలోకి ఎక్కింది. కరెక్టే కదా, చాలా బాగా చెప్తున్నారే, చాలా మంచి విషయమే అని అర్థమైంది. అయితే గురుదేవులు చెప్పిన విషయం ఏదో విన్నాం, చాలా మనసుకి హత్తుకుపోయింది ఆ విషయం. అది నచ్చింది. అంటే ఏంటి? దాని యొక్క సంస్కారం మన బుద్ధిలో చేరుకుంది, మన స్మృతిలో ఆ విషయం ఉంది. కానీ మోహము కలిపినప్పుడు అది అది చేతికి అందదు. మోహములో ఆ వివేక జ్ఞానము నశించినప్పుడు మన స్మృతిలో ఉన్న మంచి విషయములు గుర్తురావు. దానికి స్మృతి విభ్రమ అని పేరు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహము కలిగినప్పుడు స్మృతిలో ఉండే, బుద్ధిలో నెలకొల్పబడినటువంటి మంచి సంస్కారములు, శాస్త్రము, గురువు చెప్పుట వలన కలిగినటువంటి సంస్కారములు ఏవైతే ఉన్నాయో, ఆర్ ఎక్స్పీరియన్స్ వలన పొందినటువంటి మంచి సంస్కారములు ఏవైతే ఉన్నావో, అది టైంకి గుర్తుకు రాదు. ఎందుకు అంటే మోహము వలన గుర్తుకు రాదు. ఆ వివేక జ్ఞానము నశించినప్పుడు అవి గుర్తుకు రావు. గుర్తుకు రాకపోతే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం. బుద్ధి నశించడం అంటే స్మృతి టైంకి బుద్ధి కావాల్సిన విషయాన్ని అందజేయకపోవటమే బుద్ధినాశ. బుద్ధినాశము అంటే వేరేదేమీ లేదు. మన బుద్ధిలో ఉన్నటువంటి మంచి సంస్కారములు మనకి కావాల్సినప్పుడు మనకి బుద్ధి అందజేయలేకపోతే అదే బుద్ధినాశ అంటే. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించిపోతే మనిషి నశిస్తాడు. మనిషి యొక్క డౌన్ఫాల్, కంప్లీట్ డౌన్ఫాల్. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించుట అంటే ఆ వివేక జ్ఞానము పనిచేయకపోవటం. వివేక జ్ఞానం వలన కలిగినటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో, అంటే గుర్తులు, సంస్కారములు ఏవైతే ఉన్నాయో బుద్ధిలో, అవి టైంకి మనకి అందవు. అదే బుద్ధినాశం అని.
శృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. డైటింగ్ ఎగ్జామ్, డైటింగ్ మీరు ఎప్పుడైనా డైటింగ్ ప్రయత్నించుంటే, డైటింగ్ పూర్తిగా పాటించలేకపోయి ఉండుంటే, ఆ డైటింగ్ ఎందుకు పాటించలేకపోయాము అని మీరు ఫ్లో చార్ట్ పరిశీలన చేసి ఈ ఫ్లో చార్ట్ గీసుకుని పరిశీలన చేస్తే కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్. ఎక్కడా కూడా ఇందులో ఏది కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా అన్ని స్టెప్పులు సరిపోతాయి. సో విషయముల పైన స్టెప్ ఫస్ట్, విషయముల గురించి ఆలోచించి విషయముల ఎడల రాగము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, అది ఫస్ట్. సంగము వలన కోపం సెకండ్, సంగము వలన కామము అంటే రాగము వలన కోరిక పుడుతుంది, కోరిక వలన క్రోధము పుడుతుంది స్టెప్ 3. ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. క్రోధము వలన మోహము పుడుతుంది, అంటే వివేక జ్ఞానము నశిస్తుంది, కన్ఫ్యూజన్ పుడుతుంది, ఏది చేయాలి ఏది చేయకూడదు. అంటే కోపంలో ఉన్న వాడికి ఇంకా వివేక జ్ఞానం పోయింది ఆ కోపంలో. సో క్రోధాత్ భవతి సమ్మోహాత్ ఆ మోహము కలిగింది స్టెప్ 4 లో. స్టెప్ 5 సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహంలో సమ్మోహము అంటున్నారు, వృత్తి మోహం అనట్లేదు. క్రోధం వల్ల కంప్లీట్ మోహము కలుగుతుంది. ఆ కంప్లీట్ మోహములో స్మృతి విభ్రమ అంటే మనలో ఉండే మంచి సంస్కారములు ఆ టైంకి అందవు, టైంకి గుర్తురావు. స్మృతి విభ్రమ, శాస్త్రము, గురువు మొదలగు మన ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన మంచి సంస్కారములు ఏమవుతాయి ఉన్నా అవి ఏమీ గుర్తురావు ఆ టైంకి. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఆ స్మృతి నశించడం వలన 6th స్టెప్ బుద్ధినాశ. అదే బుద్ధినాశం అంటే టైంకి అందకపోవడం. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫైనల్ స్టెప్ బుద్ధి నశిస్తే కంప్లీట్ పరాభవము. పరాభవము యొక్క ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫైనల్లీ మనిషి ఈ విధంగా నశించిపోతాడు అని చెప్తున్నటువంటి శ్లోకాలు. అంటే ఆ ఇంద్రియముల మీద సంయమనము అలవాటు చేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇది చెప్పాల్సిన చాలా చాలా అవసరం ఇలా చెప్పుట. ఇలా చెప్పి ఈ విధముగా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి దిగజారి ఫైనల్ గా మనిషి పరాభవము చెందుతాడు. అంటే ఇంద్రియముల చేతిలో పూర్తిగా పరాభవం చెంది చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరుకోడు అని చెప్తున్నటువంటి శ్లోకం. చదువుదాం ఇంకొకసారి శ్లోకంలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.